గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. ఈ మంత్ అయితే 4th మంత్ కంప్లీట్ అవబోతుంది లక్కీగా అయితే. అండ్ కృష్ణాష్టమి వచ్చింది కదా, అందుకే ఫోటోషూట్ అనేది ఒకేసారి ఇలా ప్లాన్ చేశాను. పిల్లలతో ఫోటోషూట్ అనేది అంత సులువుగా ఉండదు కదా, చాలా కష్టమండి బాబోయ్. అందుకే ఈ మంత్, అది కాకుండా ఇండిపెండెన్స్ డే కూడా ఫోటో చేయడం వల్ల మళ్ళీ ఇంకా కృష్ణాష్టమికి చేసి మళ్ళీ 4th మంత్కి చేయడం కష్టం అనేసి ఒకేసారి అయితే 4th మంత్ది కృష్ణాష్టమి రెండు ప్లాన్ చేసి అయితే ఫోటోషూట్ చేస్తున్నాను. అండ్ మా లక్కీకి అయితే రాధా గెటప్ కూడా వేసాము. ఎలా ఉంది అనేది లాస్ట్లో అయితే పెట్టాను. తప్పకుండా వీడియో చేసి లైక్ చేయండి. దీనికోసం అయితే నేను ఫ్లవర్స్ తీసుకుని అయితే అవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ మామూలుగా తీసుకుని అలా అయితే డెకరేషన్ చేసి కొన్ని పప్పులు తీసుకున్నాను, కందివేలు అయితే తీసుకుని రైస్ అయితే తీసుకున్నాను. అలా కుండ వేసి దానిలో నుంచి రైస్ అనేది పడుతూ ఉన్నట్లయితే వేసాను. అలానే చిన్ని కృష్ణుడు చిట్టి పాదాలు అయితే వేసాను. ఇవి వేస్తున్నప్పుడు అయితే ఇదైతే బ్యాళ్ళు అండ్ పప్పు రెండు పడిపోయి అయితే గజిబిజి అయిపోయింది. నాకైతే మళ్ళీ తల ప్రాణం తొక్కొచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చేశాను. మీకు చూడడానికి అయితే సింపుల్గా కనిపించవచ్చు, ఏమి కష్టం లేనట్లు. కానీ ఇది అయితే చాలా టైం అవుతే తీసుకుంది. మేబీ 3 to 4 hours అయితే పట్టింది. చూడడానికి సింపుల్గా అనిపించా కానీ రెడీ చేయడానికి అండ్ పాపతో ఫోటోషూట్ అయితే మామూలుగా ఉండదు. నాకైతే ఇంకా కృష్ణుడి చిన్ని పాదాలు అయితే వేసేసాను. ఇంకా కుండలో ఫ్లవర్స్ లాగా అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే నింపాను. ఇంకా 4th మంత్ అనేది కూడా ఇప్పుడే చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం అయితే 4th మంత్ని 4 అనే నెంబర్ వేసి అయితే ఫినిష్ చేయబోతున్నాను. ఎలా ఉంది లుక్? ఈ మంత్ అయితే ఫోటోషూట్కి ఇలా రెడీ చేసేసాను. ఎలా ఉంది కమెంట్లో చెప్పేయండి. ఇంకా మన రాధోతో పడ్డ కష్టం అంతా ఇంత కాదండి బాబోయ్. నేను మరుసటి రోజు మళ్ళీ రెడీ చేసి ఫోటోలు తీసుకున్నాను. ఫస్ట్ రోజు తనతో కావలేదు, అందుకని సింపుల్గా చేశాను. ఎలా ఉంది మన రాధా లుక్? కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.